ఫస్ట్ బిట్ ఎక్కడ లయ ఉంటుందో అక్కడ సంఖ్య ఉంటుంది అని నినదించిన వారు. ఆప్షన్ 1 పైథాగరస్. నెక్స్ట్ బిట్ గ్రీకు భాషలో మ్యాంథనైన్ అంటే. ఆప్షన్ 1 వ్రాయడం, ఆప్షన్ 2 నేర్చుకోవడం. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2 నేర్చుకోవడం. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో పైథాగరస్ పాఠశాల సాధించిన ఆలోచనలు. ఆప్షన్ 1 మ్యాథమెటిక్స్ పదప్రయోగం, ఆప్షన్ 2 సంఖ్యలను బేసి సరి సంఖ్యలుగా వర్గీకరణ, ఆప్షన్ 3 గణిత విజ్ఞానాన్ని సంగీతంలో ప్రవేశపెట్టడం, ఆప్షన్ 4 పైవన్యు. కరెక్ట్ ఆప్షన్ పైవన్యు. నెక్స్ట్ బిట్ సంఖ్యావాదం అభివృద్ధి, త్రిభుజ సంఖ్యలు, చతురస్ర సంఖ్యలు, స్నేహ సంఖ్యలు, పరిపూర్ణ సంఖ్యల పరిచయం మొదలగు వాటిని కనుగొన్న గణితవేత్త. ఆప్షన్ 1 పైథాగరస్. కరెక్ట్ ఆప్షన్ పైథాగరస్. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో సమస్య సాధన అనే విద్యా ప్రమాణానికి చెందనిది. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో చెందనిది అన్నారు. మ్యాక్సిమం బిట్స్ క్వశ్చన్లో నెగిటివ్ ఫామ్ వచ్చినప్పుడు ఆప్షన్స్లో కూడా ఏదైతే నెగిటివ్ ఆన్సర్ ఉంటుందో ఆప్షన్ ఉంటుందో అదే కరెక్ట్ అవుతుంది 80%. ఓకే అండి. ఒకవేళ మీకు బిట్ తెలియకపోతే ఈ ట్రిక్ వాడండి. ఇక్కడ చూడండి, ఆప్షన్ 1 అభ్యాసకుడు యాదృచ్ఛిక ప్రయోగం గురించి పొందుతాడు. నెక్స్ట్ అభ్యాసకుడు నాణాలను ఎగరవేసినప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాలు గుర్తిస్తాడు. ఆప్షన్ 3 అభ్యాసకుడు పాచికను దొర్లించినప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాలను సమస్య ద్వారా సాధిస్తాడు. ఆప్షన్ 4 అభ్యాసకుడు స్పిన్నర్ను తిప్పినప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాలను గుర్తించలేడు. ఇక్కడ ఆప్షన్ 4 గుర్తించలేడు, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ క్రింది వానిలో దృశ్యీకరణ ప్రాతినిధ్యపరచడం అనే విద్యా ప్రమాణానికి చెందినది. ఆప్షన్ 1 చూడండి, వివిధ రకాల త్రిభుజాలను గురించిన భావనలను రూపాలను తన నిత్య జీవితంలో ఉపయోగిస్తాడు. ఆప్షన్ 2 అభ్యాసకుడు తన సొంత కొలతలతో సర్వోప త్రిభుజాలను గీస్తాడు. ఆప్షన్ 3 త్రిభుజాల సర్వసమానత్వాన్ని చూపే సమస్యను సాధిస్తాడు. ఆప్షన్ 4 ఇచ్చిన కొలతల ఆధారంగా త్రిభుజాల స్వరూపాలు అవుతాయో లేదో గుర్తిస్తాడు. కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే 2 అభ్యాసకుడు తన సొంత కొలతలతో సర్వోప త్రిభుజాలను గీస్తాడు. అగ్గి పుల్లలతో చతురస్ర దీర్ఘచతురస్ర ఆకారాలను ఏర్పరిచి భుజాల ధర్మాలను పోల్చడం ఏ అనుభవాలని తెలియజేస్తుంది. క్షేత్ర పర్యటనలు, కల్పిత అనుభవాలు, ప్రదర్శనలు, నాటకీకరణ అనుభవాలు. కరెక్ట్ ఆప్షన్ కల్పిత అనుభవాలు. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ బిట్ అభ్యాసకులకు చారిత్రక ప్రాధాన్యమున్న ప్రాంతాలకు, డ్యాములకు, పంచాయతీ కార్యాలయాలకు తీసుకెళ్లడం ద్వారా ఏ అనుభవాన్ని రాబట్టవచ్చు. ఆప్షన్ 1 ప్రదర్శన వస్తువులు, ప్రదర్శనలు, ఆప్షన్ 3 ప్రత్యక్ష అనుభవాలు, ఆప్షన్ 4 కల్పిత అనుభవాలు. ఆప్షన్ 3 ప్రత్యక్ష అనుభవాలు కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ గతంలో పాఠ్యాంశాలను నిర్ణయించడానికి JWA యంగ్ చేసిన సూచన ఏంటని అడిగారు. ఆప్షన్ 1 ప్రకృతి సూత్రాలను, నియమాలను బాగా అవగాహన చేసుకోవడంలో తోడ్పడాలి. ఆప్షన్ 2 భావి అవసరాలను తీర్చుకోగల సామర్థ్యాన్ని విద్యార్థిలో పెంపొందించేదిగా ఉండాలి. ఆప్షన్ 3 గణిత రీతిలో ఆలోచించడం వల్ల కలిగే ఉపయోగాలను స్పష్టంగా తెలియజేయగలిగే విధంగా ఉండాలి. ఆప్షన్ 4 పైవన్యు. కరెక్ట్ ఆప్షన్ పైవన్యు. నెక్స్ట్ బిట్ పాఠశాల స్థాయిలో సాంఘిక శాస్త్రం ప్రస్తుత విద్యా ప్రణాళికతో
ఏ విధానం ప్రకారం అమర్చడం జరిగింది? సాంఖ్యక శాస్త్రం. ఏకకేంద్ర పద్ధతి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్, క్రింది తరగతిలో నేర్చుకున్న అంశాలను ఈ తరగతిలో పునర్విమర్శ చేసి తరువాత అంశాలను పరిచయం చేసే ముందర ఉపయోగించే అభ్యాసాలు ఏంటి అని అడిగారు. ఆప్షన్ చూడండి, మౌఖిక అభ్యాసాలు. ఆప్షన్ 2 మానసిక అభ్యాసాలు. ఆప్షన్ 3 రాత అభ్యాసాలు. ఆప్షన్ 4 ఉదాహరణ అభ్యాసాలు. కరెక్ట్ ఆప్షన్ 1 మౌఖిక అభ్యాసాలు. నెక్స్ట్ బిట్, పాఠ్యపుస్తకాల్లో మౌఖిక అభ్యాసాల లోపాలను సవరించేది. క్విజ్. ఆప్షన్ 3 కరెక్ట్, క్విజ్. నెక్స్ట్ బిట్, ఏ రంగానికి సంబంధించిన లక్ష్యాలను భారతదేశంలో ఆర్హెచ్ దవే అనే శాస్త్రవేత్త రూపొందించారు? మానసిక చలనాత్మక రంగం. ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ బిట్, విద్యార్థి సౌష్ఠవ పటాలకు ఉదాహరణలు ఇస్తాడు. ఇది ఏ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? ఆప్షన్ 2 అవగాహన. ఇది అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. నెక్స్ట్ బిట్, క్రింది వాటిలో అభిరుచి అనే లక్ష్యానికి చెందిన ఒక స్పష్టీకరణ. ఆప్షన్ 1 విద్యార్థి గణిత క్విజ్ కార్యక్రమాల్లో పాల్గొంటాడు. ఆప్షన్ 2 విద్యార్థి తెలిసిన యథార్థాల నుంచి సామాన్యీకరణం చేస్తాడు. ఆప్షన్ 3 విద్యార్థి తన సాధనలు కూడా ప్రశ్నించుకుంటాడు. ఆప్షన్ 4 విద్యార్థి పటంలోని భాగాలను సరైన నిష్పత్తిలో గీస్తాడు. కరెక్ట్ ఆప్షన్ 1 పాల్గొంటాడు. ఇది తన అభిరుచికి సంబంధించింది. నెక్స్ట్ బిట్, బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమమైనదని, సంపూర్ణత లేదని, అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని అభిప్రాయపడిన వారు? ఆప్షన్ 3 కెలీ అండ్ ల్యూటోమ్. కరెక్ట్ ఆప్షన్ కెలీ అండ్ ల్యూటోమ్. నెక్స్ట్ బిట్, అమెరికాకు చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనే సంస్థ గణితంలో అనేక చర్చలు కొనసాగించి 2000 సంవత్సరంలో ఆవిష్కరించిన ప్రిన్సిపల్స్ అండ్ స్టాండర్డ్స్ ఫర్ స్కూల్ మ్యాథమెటిక్స్ అనే గ్రంథంలో ఉన్న 6 సూత్రాలలో లేని అంశం ఏది? కరెక్ట్ ఆప్షన్ 3 సమిష్టి తత్వం. విద్యార్థులను ఉత్పాదక, సృజనాత్మకత, నిర్మాణాత్మక జీవితం గడపడానికి సిద్ధం చేయడం అనేది ఏ స్థాయిలోని గణిత బోధన ఉద్దేశం? కరెక్ట్ ఆప్షన్ 3 ఉన్నత స్థాయి. నెక్స్ట్ బిట్, గణిత అభ్యసనం వలన సులక్షణాలు అయిన క్రమశిక్షణ, నిర్మాణకత, క్రమసరళి, పద్ధతి మొదలైనవి అలవడతాయని తెలియజేసే ఉద్దేశ్యం. ఆప్షన్ 1 జ్ఞానోద్దేశం, శీలోద్దేశం, సన్నాహోద్దేశం, సాంస్కృతికోద్దేశం. కరెక్ట్ ఆప్షన్ 2 శీలోద్దేశం. నెక్స్ట్ బిట్, విద్యార్థులలో గణితం ద్వారా ఖచ్చితత్వం, వేగం, ఆత్మవిశ్వాసం, ధైర్యం, సమయపాలన, సమస్య విశ్లేషణ, స్వేచ్ఛాయుత ఆలోచన, తార్కిక ఆలోచన, వివేచన అనేవి అలవడతాయని తెలియజేసే విలువ. 3 క్రమశిక్షణ విలువ. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్, పాఠ్య విషయం, బోధన లక్ష్యాలు, వివిధ రూపాల ప్రశ్నలకు సముచిత భారత్వాన్ని తెలుపు పట్టిక. ఆప్షన్ 2 బ్లూ ప్రింట్. నెక్స్ట్ బిట్, పూరక ప్రశ్నలను రూపొందించడానికి ముఖ్యమైన సూచన. ఆప్షన్ 1 నిర్దిష్టమైన సమాధానం ఉండాలి. 2 ఆలోచన శక్తిని పరీక్షించేవిగా ఉండాలి. భావ వ్యక్తీకరణకు అవకాశం ఉండాలి. ఆప్షన్ 4 5 కరెక్ట్ ఆప్షన్ 1 నిర్దిష్టమైన సమాధానం ఉండాలి. నెక్స్ట్ బిట్, ప్రశ్నాపత్రంలో నిష్పక్షపాత మదింపు చేయుటకు వీలగు ప్రశ్నలు.
వ్యాసరూప ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, విషయాత్మక ప్రశ్నలు, అతి లఘు సమాధాన ప్రశ్నలు. కరెక్ట్ ఆప్షన్ విషయాత్మక ప్రశ్నలు. విషయాత్మక ప్రశ్నలు అంటే ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్న. ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి కదా, మన ఎగ్జామ్ ఆ విధంగానే ఆబ్జెక్టివ్ టైప్లో కండక్ట్ చేస్తారు డిఎస్సిని. 4 ఆప్షన్స్ ఉండేవి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ బిట్. మూల్యాంకన విధానంలో 7వ సోపానం. కరెక్ట్ ఆప్షన్ 1 ఫలితాల వ్యాఖ్యానం. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ బిట్. క్రింది వానిలో తార్కికవాదాన్ని అనుసరించిన వారు. క్రింది వానిలో తార్కికవాదాన్ని అనుసరించిన వారు. ఆప్షన్ 1 బెర్ట్రాండ్ రస్సెల్, ఏఎన్ వైట్హెడ్. ఆప్షన్ 2 లియోపార్డ్ క్రోనేకర్, హెన్రీ పాయింకేర్. ఆప్షన్ 1 కరెక్ట్, బెర్ట్రాండ్ రస్సెల్ అండ్ ఏఎన్ వైట్హెడ్. నెక్స్ట్ బిట్. గణితాన్ని ఆలోచనల సమస్యల చరిత్రగా ప్రదర్శించాలని అభిప్రాయపడినవారు. ఆప్షన్ 2 లైబ్నిజ్. నెక్స్ట్ బిట్. రెనే డెకార్టేకి సంబంధించి క్రింది వానిలో సరికానిది. ఆప్షన్ 1 వర్గమూలానికి మొదటిసారిగా స్క్వేర్ రూట్ గుర్తును ఉపయోగించాడు. ఆప్షన్ 2 వక్రం దాని సమీకరణం భావనల వల్ల అనేక క్రొత్త వక్రాలను గణిత ప్రపంచానికి అందజేశాడు. ఆప్షన్ 3 వాస్తవ సంఖ్యల సగటును లెక్కించలేమని నిరూపణ. త్రిపరిమాణ లంబ నిరూపాక్ష పద్ధతి ద్వారా గోళం సమీకరణం కనుక్కోవడం. ఆప్షన్ 3 కరెక్ట్. వాస్తవ సంఖ్యల సగటును లెక్కించలేమని నిరూపణ. నెక్స్ట్ బిట్. ఎడ్గర్ టేల్ అనుభవ సింకులో 10వ సోపానం ఏంటి. ఆప్షన్ 2 శాబ్దిక సంకేతాలు. నెక్స్ట్ బిట్. శంకు ఘన పరిమాణం 1/3 πr²h అని నిరూపించడానికి అనువైన పద్ధతి. ఆప్షన్ 3 ప్రయోగశాల పద్ధతి. నెక్స్ట్ బిట్. వ్యక్తిగత తేడాలను గుర్తించడం. శాస్త్రీయ పద్ధతిలో శిక్షణలు ఇవ్వడానికి ఈ పద్ధతి అవకాశం కల్పిస్తుంది. ఆప్షన్ 2 ప్రాజెక్ట్ పద్ధతి. కరెక్ట్ ఆప్షన్ ప్రాజెక్ట్ పద్ధతి. నెక్స్ట్ బిట్. గొప్ప ఇంగిత జ్ఞానాన్ని, ప్రయోగాత్మక జ్ఞానాన్ని, స్వశక్తిని, సృజనాత్మకతను, నూతనత్వాన్ని, ఉపజ్ఞతను ప్రదర్శించడం వీరి లక్షణం. ఇది ఆల్రెడీ వచ్చిన బిట్టే. ఆప్షన్ 1 ప్రతిభావంతులు. బిట్. యూనిట్ పథకం తయారు చేసేటప్పుడు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఆప్షన్ 1 విద్యార్థుల పూర్వజ్ఞానం. ఆప్షన్ 2 సబ్ యూనిట్స్. ఆప్షన్ 3 బోధనోభ్యసన కృత్యాలు పైవన్యు. కరెక్ట్ ఆప్షన్ పైవన్యు. నెక్స్ట్ బిట్. సమస్య పరిష్కార పద్ధతిలో సాధారణంగా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు. ఆప్షన్ 1 సమస్యను సరిగ్గా అవబోధం చేసుకోకపోవడం. ఆప్షన్ 2 అవసరమైన దత్తాంశాలను ఎన్నుకోకపోవడం. ఆప్షన్ 3 వివేచన సామర్థ్య లోపం. ఆప్షన్ 4 పైవన్యు. కరెక్ట్ ఆప్షన్ 4 పైవన్యు. నెక్స్ట్ బిట్. ఒకే మాదిరి అంశాలను పలుమార్లు చేయడం వలన విద్యార్థులలో విసుగు కలిగే అవకాశం ఏర్పడుతుంది అనే లోపం కలిగిన విధానం ఆవర్తన. నెక్స్ట్ బిట్. ఇది ఆల్రెడీ వచ్చిన బిట్. గొప్ప ఇంగిత జ్ఞానాన్ని, ప్రయోగాత్మక జ్ఞానాన్ని, స్వశక్తిని, సృజనాత్మకతను, నూతనత్వాన్ని, ఉపజ్ఞతను ప్రదర్శించిన వీరి లక్షణం. ఇందాక ప్రతిభావంతులని ఇచ్చారు, ఇక్కడ ప్రజ్ఞావంతులు. ఆప్షన్ 4 ప్రజ్ఞావంతులు. నెక్స్ట్ బిట్. నేడు అమల్లో ఉన్న పాఠ్యపథక రచనలలో విషయ విశదీకరణం మాదిరి ప్రశ్నలు, సమస్యలు, విద్యార్థుల అధ్యయన పర్యవేక్షణ ఏ వ్యాసక్తులకు చెందినవి. ఆప్షన్ 2 వికాస వ్యాసక్తులు. నెక్స్ట్ బిట్.
విద్యార్థులలో గణితం పట్ల ప్రేరణ కలిగించడానికి తరగతి గదిలో ఉపాధ్యాయుడు అనుసరించదగిన చర్య. గణిత విషయాలు నేరుగా బోధించడం, సమస్యలను సాధించడం, నల్లబలను ఉపయోగించడం. ఆప్షన్ 4 గణిత చారిత్రక అంశాలను బోధనలో మేళవింపు చేయడం. కరెక్ట్ ఆప్షన్ 4. నెక్స్ట్ బిట్. విద్యార్థికి సమాంతరం గుర్తు ప్యారలల్, లంబానికి గుర్తు పర్పెండిక్యులర్లను ఉపయోగించాడు అయినా అతడు సాధించిన లక్ష్యం. గణిత నైపుణ్యం. ఆప్షన్ 1 గణిత నైపుణ్యం. నెక్స్ట్ బిట్. ఉపాధ్యాయుడు గణితాన్ని ఆగమన పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థులలో అభివృద్ధి చెందే లక్ష్యం. వైజ్ఞానిక వైఖరి. ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్. గణితంలో నేర్చుకున్న సూత్రాలను విషయాలను కలిపి వాటి ఆధారంగా సమస్యను సాధించే విధానం. ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి. ఆప్షన్ 1 కరెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.